haha kiliki pipi filifi jibla troiki uno duno muo chao damba damba bugo kiliki nim kle tire hufu nim kle bahas mudu nim tapashte daru nim kle kiliki budu zaba baha baza baha muwa mrsa baha baha Kimaro maro maro, kimaro maro maro, kimaro kiliki maro 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 kiliki. Kimaro maro maro, kimaro maro maro, kimaro kiliki maro 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 kiliki. Nim, cruel, pues. Sexy kiliki duli kiliki pipi filifi zula damuki fibo sibo veno reno damba damba bugo kiliki. Kiliki duli kiliki pipi filifi zula damuki fibo sibo wano rano damba damba bugo kiliki Oi krale labe hu oi kwake kawe hu oi rute rute hu oi tore tore zaba baha baza baha moa mrsa baha baha Kimaro maro maro, kimaro maro maro, kimaro kiliki maro 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 kiliki. Kimaro maro maro, kimaro maro maro, kimaro kiliki maro 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 kiliki. నమస్కారం స్టార్ మహిళ 2600 ప్లస్ పవర్డ్ బై తెనాలి డబుల్ హార్స్ మినపగుళ్ళు. ఒకసారి మోకాళ్ళు ఉన్నాయా లేదా చూసుకున్నా, అయినా ఏమైందిలే అరిగిపోతే కొబ్బరి చిప్పలు పెట్టుకోవచ్చుగా. ఊరికి అందరూ డాక్టర్ల దగ్గరికి వెళ్ళి ఏవో సిలికాన్ చిప్పలు అవన్నీ పెట్టుకుంటున్నారు. చక్కగా మన ఇంట్లో ఉండేది ఆర్గానిక్ ఈకో ఫ్రెండ్లీ వాడాలి మనం, కొబ్బరి చిప్పలు. అందుకే ఈ రోజు నేను ఇచ్చే ఉచిత సలహా ఏమిటంటే, పచ్చళ్ళ కోసం కొబ్బరిలు తిరుమేసిన తర్వాత పడేయకండి, చిప్పలు పెట్టుకున్నట్టయితే ఎప్పటికైనా పనికొస్తాయి. ఓకే స్పందన, హాయ్ సుమా. నీకు ఎన్ని చిప్పలు ఉన్నాయి చెప్పు స్పందన నీ గురించి. హాయ్ సుమా. హాయ్. నేను కరీంనగర్ నుంచి వచ్చాను. నా పేరు స్పందన. నా హాబీస్ డాన్సింగ్. ఓకే సౌజన్య లక్ష్మి. హాయ్ సుమక్క, నువ్వు చాలా అందంగా ఉన్నావు. థ్యాంక్ యూ. నా పేరు సౌజన్య లక్ష్మి. నేను ఖమ్మం నుంచి వచ్చాను. ఎంబీఏ కంప్లీట్ అయింది రీసెంట్ గా. ఎట్లా కంప్లీట్ చేయగలిగావు? ఏదో అలా చదువుకొని కంప్లీట్ చేసేసాను. అవునా? ఎందుకంటే ఫోన్లు అవి ఉండి కూడా డిస్ట్రాక్ట్ అవ్వకుండా నువ్వు కంప్లీట్ చేసావంటే గొప్ప విషయం అది. మెదక్ శైలజ. హాయ్ సుమా అక్క. హాయ్. లవ్ యూ అలాట్. థ్యాంక్ యూ. నా పేరు శైలజ. నేను మెదక్ నుండి వచ్చాను. నా హాబీస్ వచ్చేసి డాన్సింగ్ అండ్ నేను ఎంటెక్ కంప్లీట్ చేశాను. అవునా? ఓకే, గుర్తురాలేదు సడన్ గా ఆవిడకి అది కంప్లీట్ అయిందా లేదా అని. సింధుజ. హాయ్ సుమా. హాయ్. నేను మహబూబ్నగర్ డిస్ట్రిక్ట్ కొనపర్తి నుంచి వచ్చేసాను. నేను డిగ్రీ ఫస్ట్ ఇయర్ చదువుతున్నాను. హాబీస్ వచ్చేసి డాన్సింగ్. ఓకే సో మొదలెట్టేద్దామా ఫస్ట్ రౌండ్. స్టార్ మహిళ 2600 ప్లస్ పవర్డ్ బై తెనాలి డబుల్ హార్స్ మినపగుళ్ళలో మన మొట్టమొదటి రౌండ్ జంబలకడి పంబ. సో అన్ని రాంగ్ ఆన్సర్స్ చెప్పాలి. మీతోనే మొదలెడుతున్నాం సౌజన్య లక్ష్మి. యోర్ టైమ్ స్టార్ట్స్ నౌ. మొక్కజొన్న కంకులు దేనికి కాస్తాయి? చెరుకు. స్వర్గానికి వెళ్ళాలంటే ఏం చెయ్యాలి? నరకానికి వెళ్ళదు. పరుగు సినిమాలో పరిగెత్తిన హీరో ఎవరు? గట్టిగా. రామ్ చరణ్. మామిడి పండుని పిండితే ఏమొస్తుంది? మట్టి వస్తుంది. ఇసుక ఎలా తయారవుతుంది? గోధుమ పిండి నుంచి. కూలర్ గాలి చల్లగా ఎందుకుంటుంది? వేడిగా ఉంది. టైమ్ అప్. మొక్కజొన్న కంకులు చెరుకు గడకి కాస్తాయి. ఓకే. స్వర్గానికి వెళ్ళాలంటే నరకానికి అన్నారు అంతే. మీ ఆన్సర్ రెలవెంట్ గా లేదండి. పరుగు సినిమాలో పరిగెత్తిన హీరో రామ్ చరణ్. మామిడి పండుని పిండితే మట్టి వస్తుంది. ఇసుక గోధుమ పిండి నుంచి వస్తుంది. కూలర్ గాలి చల్లగా ఎందుకుంటుంది? వేడిగా అంటే క్లియర్ గా లేదండి అది. అన్ని ఏం చెప్పినా అమ్మ గట్టిగా పూర్తిగా చెప్పాలి. స్వర్గ అంటే మేము గమ్ అనకూడదు, మేము నర్ర అంటే మేము గమ్ అనకూడదు, మొత్తం మీరే చెప్పాలి. ఓకేనా? 4 రాంగ్ 40 పాయింట్లు. సింధుజ రెడీ? యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. ఇంట్లో పోపుల డబ్బా ఎక్కడ పెడతారు? ఫ్రిడ్జ్ లో. మంచు ముక్కని ఎండలో పెడితే ఏమవుతుంది? గట్టిగా అవుతుంది. సుడిగాలి ఎప్పుడు వస్తుంది? తుమ్మినప్పుడు. తమిళనాడులో ఏ భాష మాట్లాడతారు? తెలుగు. తెలంగాణలో ఎన్ని బీచ్లున్నాయి? 100. గుమ్మాలకి తోరణాలుగా ఏ ఆకులు కడతారు? విస్తరాకులు. పోగిన ఇంట్లో పోపుల డబ్బా ఎక్కడ? ఫ్రిడ్జ్ లో పెడతారా?
నీకు పెళ్ళయిందా? కాలేదు. నిజం చెప్పు, పోపుల డబ్బా అనేది ఎప్పుడైనా చూసావా నువ్వు మీ ఇంట్లో? చూడలేదు. పోపుల డబ్బాలు ఏమేమి ఉంటాయో పుల్ల డబ్బాలో చక్కెర ఉంది. ఈ మాత్రం ఉంది, తర్వాత ఇంకేం ఉన్నాయో తెలుసుకుందాం. చెప్పు, నువ్వు జెన్యున్ గా ఏం చూసావో చెప్పు. అంటే కిచెన్ వరకు పోతే కదా సుమ మనం అంతా తినడం. తినడం మాత్రం బాగా తెలుసు. కిచెన్ వరకు పోలే ఇప్పటి వరకు. పోనీ నువ్వు కిచెన్ వరకు వెళ్ళలేదు అనుకుందాం. పోపు సామాన్లు అంటే ఏంటి? పోపు సామాన్లు అంటే సామాన్లు. పప్పులోకి తాళింపు వేసేటప్పుడు నూనెలోకి ఏమేం వేస్తారు? కారం, ఉప్పు, ఇంకా మైదా పిండి వేస్తారు. నిజంగా చెప్పు, రసంలోకి తాళింపులోకి ఏం వేస్తారు? చింతపండు. నూనెలోకి నల్లగా డ్రింగ్ డ్రింగ్ అని ఉంటాయి, అవేంటి? నల్లగా ఉంటాయి. వాటిని ఏమంటారు సుమా? ఆ వా వాళ్ళు, ఆవాలు. అమ్మా నా తల్లే, నా బంగారమే. ఇంకా ఏమేస్తారు? పసుపు. నువ్వు పసుపు కుంకుమ నుంచి బయటికి రావా? పాలకూర. పాలకూర. పోపుల నువ్వు ఇలా అడుగుతూ ఎలా సుమా? నేను అసలే వంటలు చాలా బాగా చేస్తాను. వంటలు బాగా చేస్తావా? ఆగు, ఇంకా పెళ్లి కాని అమ్మాయిలు ఎవరున్నారు ఇక్కడ? నీకు పెళ్లి కాలేదా? వస్తున్నా. ఆవిడకి పాలకూర అంటే కరివేపాకు అనుకుంటా, అందుకే పాలకూరని కరివేపాకు అనుకొని ఇన్నేళ్ల నుంచి బతికేస్తుంది. మీరు చెప్పండి. ఆవాలు, జీలకర్ర, 2 ఐటమ్స్ వచ్చు మీకు. అది మిరపకాయ, ఎండు మిరపకాయ. దాని గురించి ఆలోచించారు. మీరు చెప్పండి. బెల్లం. తాళింపులోకి బెల్లం. ఓకే సరే, కానీ ఇంకా గోధుమ పిండి. గోధుమ పిండి బాగుంటది సుమా, టేస్టీగా. పోపుల పెట్టిలో ఉండే మినిమం 3 ఐటమ్స్ చెప్పు. ఆవాలు, ఈవిడ చెప్పినవి కాకుండా. జీలకర్ర చెప్పేసింది. గాజు పెంకుల, శనగపప్పు. ఓకే సరే, డన్. మినప్పప్పు. ఎట్లాంటి మినప్పప్పు ఉంటుంది అందులో? డబుల్ హార్స్ మినపగుళ్ళు అంట. అమ్మో, నేను గుండు మినప్పప్ప లేకపోతే బద్ద మినప్పప్ప అని అడుగుతున్నా. గుండుతో వేయరు తాళింపు. ఆ ఫిటికితోనే వేస్తారు. అయితే కట్ చేసి. అమ్మా దేవుడా. సో పెళ్ళైన ఈవిడిని అడుగుదాం. పెళ్లి కాలేదు నాకు. అయితే నువ్వు చెప్పు ఒక 2 ఐటమ్స్. కమాన్. నాకు తెలిసిన జీలకర్ర, శనగపప్పు, మిరపకాయ, ఎండు మిరపకాయలు, ఆవాలు. పర్వాలేదు, అందరూ కలిపి పోపులు పెట్టిన తయారు చేయగలిగారు ఫైనలీ. ఈమెకైతే స్పెషల్ కోచింగ్ క్లాసెస్ తీసుకోవాలి. ఓకే, ఇప్పుడు ఎక్కడ ఉన్నాం మనం? మీ దగ్గర ఉన్నాం. ఫ్రిడ్జ్ లోపల ఉన్నాం మనం. మంచు ముక్కని ఎండలో పెడితే ఇంకా గట్టిగా అవుతుందంట, కరగదు. సుడిగాలి తుమ్మినప్పుడు వస్తుందంట. నిజంగానే కొంతమంది తుమ్మితే సుడిగాలి ఏమిటి, తుంపర్లు కూడా పడతాయి అసలు. ఆశ్చర్యం అంటే మనం ఎదురుగా ఉంటాం, సునామీ వస్తుంది. ఒక్కసారికి మన మొహం అంతా షవర్ కొట్టినట్టు, ఎలిఫెంట్ బాత్ చేసినట్టు ఉంటుంది. తమిళనాడులో ఏ భాష? తెలుగు. ఓకే, తెలంగాణలో 100 బీచ్లు ఉన్నాయంట. టూరిజం బాగా డెవలప్ చేయాలి. మా ఇంటి పక్కలే సుమా. గోవా వాళ్ళందరూ ఉంటారు అక్కడే ఉంటారు. గుమ్మాలకి తోరణాలుకి ఇస్తరాకులు కడతారంట. బాగుంటుంది కదా. మామిడాకులే కొడుతున్నాం చాలా కాలం నుంచి, ఇస్తరాకులు కట్టుకుందాం. 6 రాంగ్ 60 పాయింట్. మీరేమైనా కావాలంటే నేను పొడుపు కథలు ఏమైనా అడగచ్చు. మా అమ్మకి చాప చుట్ట రాదు, నాన్నకి డబ్బులు ఎంచరాదు. మీ అమ్మతో చెప్పు నేను వచ్చి చుట్టి పెడతానని. సరే, వచ్చి చుట్టను గారి ఆన్సర్ చెప్పండి. ఆకాశము నక్షత్రాల. సుమా చాలా గ్రేట్. ఇందులో అనడానికి లేదు. అబ్బా, చాలా ఎపిసోడ్ నుంచి ఇవే వింటున్నాను నేను. శైలజ, రెడీ. యువర్ టైం స్టార్ట్స్ నౌ. పొగిడినప్పుడు ఏ చెట్టు ఎక్కించొద్దు అంటారు? మల్లెపూల చెట్టు. సెల్ ఫోన్ ని తెలుగులో ఏమంటారు? గాడిద. చైనా వాల్ ఎంత పొడుగుంటుంది? 1 మీటర్. క్యాట్ వాక్ ని ఎలా చేస్తారు? బర్రెలాగా. సూర్యుడు రోజుకి ఎన్నిసార్లు ఉదయిస్తాడు? 13 సార్లు. వేలం పాట ఎలా పాడతారు? టైం అప్. పొగిడినప్పుడు మల్లె చెట్టు ఎక్కకూడదు. సెల్ ఫోన్ ని తెలుగులో గాడిద అంటారు. అబ్బా, నిజంగా అది గాడిదే.
చైనా వాల్ ఎంత పొడుగుంటుంది? 1 మీటర్. 1 మీటర్ ఉంటుంది. క్యాట్ వాక్ ని బర్రెల్లాగా చేయాలంట. అంబా మీరేమైనా చూపించగలరా ఒకసారి? సూర్యుడు రోజుకి 13 సార్లు అంట. అదేం లెక్క? 5 రాంగు 50 పాయింట్. స్పందన రెడీ. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. డైనింగ్ టేబుల్ ని దేనికి ఉపయోగిస్తారు? పడుకోవడానికి. కొండలు వేటితో ఏర్పడతాయి? పాస్. జెరాక్స్ మెషిన్ తో ఏం చేస్తారు? ఫోటోస్ దిగుతాం. 1 కిలో ఇసుక రేణువులు ఎంత బరువు ఉంటాయి? 100 కిలోలు. నమో వెంకటేశాయ సినిమాలో హీరో ఎవరు? నేనే. కాలయాపన అంటే ఏంటి? టైం ని బాగా యూటిలైజ్ చేసుకోవడం. డాల్ఫిన్స్ ఎక్కడుంటాయి? ఓకే. డైనింగ్ టేబుల్ ని పడుకోవడానికి వాడతారా మీరు? వెరీ గుడ్. కొండలు వేటితో ఏర్పడతాయి? ఫాస్ట్ చెప్పేశారు. జెరాక్స్ మెషిన్ తో ఫోటో తీస్తారు. నమో వెంకటేశాయ సినిమాలో హీరో మీరే. కాలయాపన అంటే టైం బాగా వినియోగించుకోవడం అంటే. డాల్ఫిన్స్ మీ ఇంట్లో ఉంటాయి. 6 రాంగ్ 60 పాయింట్. ఓకే, ఈ రౌండ్ అయిపోయింది. తర్వాత రౌండ్ వారేవా ఏమి ఫేసు. వారేవా ఏమి ఫేసు లో ముందుగా ఫేసెస్ స్పందనకి చూడండి. తన హీరోయిన్ పేరు గుర్తు రావట్లేదు సుమా. తన పేరు గుర్తు రావట్లేదు సుమా. సెకండ్ ఏ ఎవరు? ఐశ్వర్య రాయ్. ఓకే. బి గుర్తు రావట్లేదు సుమా. ఓకే. సి విష్ణు. జి వెంకటేష్. ఓకే చెప్పండి, అక్కడికి వెళ్ళిపోండి. ఐశ్వర్య రాయ్. ఓకే. మీనా. బి మీనా. సి విష్ణు. డి వెంకటేష్. ఫైనల్. సరే, ఐశ్వర్యరాయేనా? ఐశ్వర్య రాయ్ సుమా. ఐశ్వర్య చూద్దామే. డి నువ్వేం చెప్పావు? మీనా. చార్మి లాగా ఉంది. ఖమ్మం. సౌందర్య లాగా. మెదక్. చార్మి. చార్మీనే చూద్దాం. సి విష్ణు అన్నారు కానీ నాకు డౌటే. గోపీచంద్. ఓకే, మీరేమనుకుంటున్నారు? ఖమ్మం తెలియదు. ఓకే, సి చూద్దాం. అది గోపీచంద్. 2 రాంగ్ అయిపోయాయి. ఇక 4వది వెంకటేష్ అన్నావు. చూద్దాము. కరెక్ట్. 2 కరెక్ట్ 20 పాయింట్. శైలజ, ఇప్పుడు నీకు బొమ్మలు చూడు. రానా. ఏబిసిడి చెప్పాలమ్మా. డి రానా. సి పవన్ కళ్యాణ్. బి నాగార్జున. ఓకే. ఏ అనుష్క. అదే అంతసేపు అందుకు ఆలోచించావా తల్లి? ఫైనల్. ఏ అనుష్క అంట. అవునా? అమలాపాల్. కాదు సుమా. అమలాపాల్. అమలాపాల్. చూద్దామే. గోవింద గోవింద బాగు చెయ్యి నన్ను గోవింద పైకితే నన్ను గోవింద. ఏ అమలాపాల్. మరి బి నాగార్జున. నాగార్జున. చూద్దాము. రాగాలే గుండెలోన పొంగుతున్న ఈ వేళ, ప్రియ గానాలే
వస్తున్న శుభవేళ చేరాలి సొగసుల తీరం సాగాలి తకతిమి తాళం తగ్గాలి తనువుల దూరం తీరాలి వయసుల తాపం సి పవన్ పవన్ కళ్యాణ్ కళ్యాణ్. చూద్దాం. కరెక్ట్. జి రానా రానా రానా. రానా. ఓకే చూద్దాం. మూడు కరెక్ట్ 30 పాయింట్. ఓకే మీకు చూడండి. ఏంటి సుమా ఇట్లా వచ్చింది? ఒక హస్బెండ్ ఫోన్ చేశాడంట, వాళ్ళ ఆవిడ ఫోన్ ఎత్తిందంట. హాయ్ డార్లింగ్ ఏం చేస్తున్నావు అని అడిగితే చేయాల్సిందంతా చేసేసి ఇప్పుడేమో మళ్ళీ హాయ్ డార్లింగ్ హలో డార్లింగ్ అని భలే తీయటి మాటలు మాట్లాడతారు. సరే ఫోన్ పెట్టేసేయండి. ఫోన్ పెట్టేసిన తర్వాత దీనికి చేశానా అనుకున్నట్ట. చేయాలనుకున్నది గర్ల్ ఫ్రెండ్ కి. ఏంటి సుమా అది డి అసలు అర్థం కావట్లేదు. ఇంత పాపులర్ ఫేసెస్ ని నువ్వు గుర్తుపట్టలేకపోతున్నావు. తెలుసు సుమా. అదే చెప్పు. ఏ చిరంజీవి, బి వచ్చేసి శోభన్ బాబు, సి శ్రీదేవి అనుకుంటున్నా, డి రాధిక. ఫైనల్ ఫైనల్. ఏ చిరంజీవి కరెక్ట్ అనుకుంటున్నారా మీరందరూ? కరెక్ట్. చూద్దాం. ఏ సన్న జాజిలా పుట్టే సిందిరో మల్లె తీగల చుట్టే సిందిరో తేనె టీగల కుట్టే సిందిరో సుందరి ఈ సుందరి అందం తాడుతో కట్టే సిందిరో మత్తు మందునే పెట్టే సిందిరో కొత్త దారిలో నెట్టే సిందిరో సుందరి ఈ సుందరి సోకే కుక్కినాదిరో నాజూకే మెక్కినాదిరో దీన్నే చెక్కినోడికి వరల్డ్ బ్యాంక్ నుంచి బ్లాంక్ చెక్ ఇవ్వరో కాకే కట్టినాదిరో గుండె కేకే పెట్టినాదిరో లైకే కొట్టినాను లబ్బు బండి తీసి ట్రాకు మీద పెట్టినాను. సన్న జాజిలా పుట్టే సిందిరో మల్లె తీగల చుట్టే సిందిరో తేనె టీగల కుట్టే సిందిరో సుందరి ఈ సుందరి అందం తాడుతో కట్టే సిందిరో మత్తు మందునే పెట్టే సిందిరో కొత్త దారిలో నెట్టే సిందిరో. చిరు అండ్ బి నువ్వు చెప్పావు శోభన్ బాబు. బి బాలకృష్ణ కదా. ఇది శోభన్ బాబు అయితే వేర్ ఈస్ ద శోభన్ బాబు రింగు? రింగ్ పెట్టలేదేమో, తీసేసిండేమో. అంటే రింగ్ ఇంట్లో వదిలేసి వచ్చారు అనుకుంటున్నావా? ఇది బాలకృష్ణ గారు. బాలకృష్ణ కరెక్ట్. ఎవరు అనుకుంటున్నారు? బాలకృష్ణ సుమా. చూద్దాము. బి జింతాక చిత్త చిత్త జింతాక జింతాక చిత్త చిత్త జింతాక దట్ ఈస్ బాలకృష్ణ గారు. ఐఎమ్ సారీ. బాలకృష్ణ గారు. ఎవరు? శ్రీదేవి అన్న. నువ్వు శ్రీదేవి అన్నావు కాదు. అన్ని పాతవి. మీరు చెప్పండి ఎవరు? అనుష్క. కాదు శ్రీదేవి. శ్రీదేవి. సరే చూద్దాం. చైత్రమా చేరుమా చేరనంటి న్యాయమా. నెక్స్ట్ రాధిక అన్న. నువ్వు రాధిక అన్నావు. మీరేమంటారు? జయసుధా. నేనైతే విజయశాంతి గారు అనుకుంటున్నా. చూద్దాం. జయసుధా నాకు కనిపిస్తుంది. డి చూద్దాం. ఓ ముత్యాల రెమ్మ ఓ మురిపాల కొమ్మ ఓ పున్నమి బొమ్మ ఓ పుత్తడి గుమ్మ ఓ రాములమ్మ రాములమ్మ. 2 కరెక్ట్. 20 పాయింట్. ఖమ్మం చూడండి. ఏ రానా, బి తాప్సీ, సి కాజల్, డి స్వాతి కలర్ స్వాతి. ఓకే
ఫైనల్. ఏ నీ జుట్టు భలే ఉంది. థ్యాంక్ యూ సుమక్క. ఫైనలా? ఫైనల్. కానీ ఏబి కరెక్ట్ అయినట్టయితే మాత్రం నిజంగా నువ్వు గ్రేట్ తెలుసా. ఏ రాణా అన్నావు కదా, ఏమంటారు మీరు? రానానే సుమా. సూర్యలా ఉన్నాడు. చూద్దాం. ఏ రాణాది నిజంగా అది చాలా కష్టం, కానీ నువ్వు చెప్పావు గ్రేట్. థ్యాంక్ యూ సుమక్క. బి తాప్సీ కదా, ఏమంటారు? ఇలియానా. స్పందన ఎవరు? నాకు బాయ్ లాగా అనిపిస్తున్నాడు. బాయ్ లాగా అనిపిస్తున్నాడా? చూద్దాం. కానీ తాప్సీ అయితే మాత్రం నువ్వు గ్రేట్ అబ్బా. చూద్దాం. మంచు మనోజ్. నువ్వు హెయిర్ ఇట్లా దువ్వి ఉంటే తాప్సీ అనుకున్నావు కదా. సి అంత ఈజీగా అనుష్క కనిపిస్తూ ఉంటే నువ్వు కాజల్ అనేసావు కదా. అది అనుష్క. చూద్దాం. సి డి స్వాతి. చూద్దాము. కరెక్ట్. 2 కరెక్ట్. 20 పాయింట్స్. ఈ రౌండ్ అయిపోయింది. స్కోర్స్ చూద్దాము. నెక్స్ట్ రౌండ్ వదల బొమ్మాళి వదల. వదల బొమ్మాలి వదల. బస్ వస్తుంది, ఊరి పేర్లు ఉంటాయి, జాగ్రత్తగా చూసుకొని బజర్ నొక్కండి. రైట్ రైట్. మళ్ళీ పండి. శైలజ, శబ్దాలు ఎందుకు చేస్తున్నావు అమ్మా బజర్ నొక్కి? టైటిల్ చెప్పు. కూకా అలా అనకూడదు. కిక్క. కా గుణింతం చెప్తున్నావు నువ్వు. ఇందాక ఫస్ట్ ఏమన్నావు? కీ. కీ అంట. చూద్దాం. కీ కీ కరెక్ట్. 10 పాయింట్లు. జగపతి బాబు గారు ఎవరో కాళ్ళుండే ఒక అమ్మాయి. నెక్స్ట్ సౌజన్య. మారేడు మిల్లి. మారేడు మిల్లి. మిల్లి. మారేడు మిల్లి. చూద్దాం. మారేడు మిల్లి కరెక్ట్. 10 పాయింట్లు. మారేడు మిల్లి తూర్పుగోదావరి జిల్లాలో ఉంది. నెక్స్ట్ రైట్ రైట్. మరి చాలా ఫాస్ట్ గా వెళ్తున్నాడు డ్రైవర్. ఇతనికి ఆ ప్రైవేట్ ట్రావెల్స్ నడపడం అలవాటు అనుకుంటా. సింధుజ. డమరుకం. డమరుకం అంట. కరెక్టా? కరెక్ట్. చూద్దాం. డమరుకం అంటే నాగార్జున ఫేస్ ఉండుంటే మీకు ఈజీ అయ్యేది ఇంకా డమరుకం అని చెప్పడం. ఓన్లీ డమరుకం అని వచ్చేసరికి కొంచెం కన్ఫ్యూజ్ అయ్యారు. నెక్స్ట్ సౌజన్య. తాడేపల్లిగూడెం. 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 చూద్దాం. తాడేపల్లిగూడెం కరెక్ట్. 10. తాడేపల్లిగూడెం పశ్చిమ గోదావరి జిల్లాలో ఉంది. ఇందాక తూర్పు గోదావరి, ఇప్పుడేమో పశ్చిమ గోదావరి. ఎవ్వరు రాంగ్ చెప్పలేదు కాబట్టి మీకు ఒక టాస్క్ ఉంది. దీనివల్ల మాకు ఉపయోగం సుమక్క. ఎక్కువసేపు టీవీలో కనిపిస్తారు. ఇవి 2 ఇలా చేతులకు వేసుకొని దీన్ని మీరు తిరగట్లేదు ఇది కూడా తిరగట్లేదు, తిరుగుతుంది అనుకోండి. ఓకేనా? మాది కూడా మీరు అలానే అనుకుంటారా సుమా? ఈ శాస్త్రాలు ఇంట్లో ప్రదర్శించకండి. ఎప్పటికైనా తిరగకపోతుంది. అరే అరే మా జాగ్రత్త సుమా. ఏంటి ఈదుతున్నావా? నాకు రాదు. ఈ భవసాగరాన్ని ఈదుతుంది.
ఫస్ట్ 2 తిప్పడానికి ట్రై చేయండి. బాగా తిప్పారండి. మీరు రండి. సింధు 2 తీసుకో సింధు. పాష్ పరదేశి నేను ఫర్ నుంచి వచ్చేసాను. రోషమున్న కుర్రాళ్ళ కోసం వాషింగ్టన్ లో వదిలేశాను. ఈ రౌండ్ అయిపోయింది. స్కోర్స్ చూద్దాం. నెక్స్ట్ రౌండ్ లోకి వెళ్లే ముందు ఒక డాన్స్ చూద్దాము. జానీ జానీ ఎస్ పాపా రైమ్స్ నాకు రావబ్బా వచ్చిందొకటే ఒకటప్పా ఆల్ఫాబెట్ రావబ్బా అక్షర జ్ఞానం లేదబ్బా ఏది తెలియదు ఇది తప్ప ఇంగ్లీషు భాష ఎంతో తమాష ప్రాక్టీసు చేసా ప్రాబ్లం ఫేస్ చేసా బ్యూటీ పుట్టు కానీ బ్యూటీ పట్టు ఏ పుట్టుకి మట్టికి తేడా తెలియక నా భాషే పట్టు లండన్ బాబు ఓయ్ లండన్ బాబు ఇంటను డాలను నేను లాంగ్వేజ్ ప్రాబ్లం లైనట కలపను నేను జానీ ఇస్ పాపా రైమ్స్ నాకు రావబ్బా వచ్చిందొకటే ఒకటప్పా ఆల్ఫాబెట్ రావబ్బా అక్షర జ్ఞానం లేదప్పా ఏది తెలియదు ఇది తప్ప లాంగ్వేజ్ ప్రాబ్లం లైనట కలపను నేను సింధుజా. థ్యాంక్ యూ సింధుజా. తర్వాత రౌండ్ రాసుకోరా సాంబా. డైలాగ్ వస్తుంది, తర్వాత క్వశ్చన్ వస్తుంది, అప్పుడు బజర్ నొక్కాలి. ఓకే, డైలాగ్. తప్పు చేస్తే అది తెలిసి చేస్తే వాడు దేవుడైనా వదిలిపెట్టను. ఈ డైలాగ్ చెప్తున్న హీరో ఎవరు? క్లూ కావాలా? 7th సెన్స్ సినిమాలో హీరో. సౌజన్య లక్ష్మి. సూర్య. కరెక్ట్ ఆన్సర్. 10 పాయింట్లు. ఈ డైలాగ్ ఏ సినిమాలోనిది? సింధుజ. సింగం 3. కరెక్ట్. 10. ఒకవేళ నువ్వు సింగం 1 అని ఉంటే అది రాంగ్ అనేదాన్ని. ఈమె 2 అనేది, ఆమె 3 అనేది. ఆమెకు వచ్చేది కదా, ఆమె సింగం 1, 2, 3 అని సంపూర్ణ సినిమా చెప్పేది. తప్పు చేస్తే ఆ దేవుణ్ణైనా వదిలిపెట్టను. అది ఇమోషన్. కమ్ ఆన్, లెట్ మీ సీ ద ఎమోషన్. యాక్షన్. తప్పు చేస్తే అది తెలిసి చేస్తే అస్సలు వదిలిపెట్టాను. లాస్ట్ ఇమోషన్ డ్రాప్ అయింది. మీరు తప్పు చేస్తే అది తెలిసి తప్పు చేస్తే ఆ దేవుణ్ణైనా క్షమించను. ఓకే. సింధు. తప్పు చేస్తే
అది తెలిసి తెలిసి చేస్తే ఆ దేవుడినైనా వదిలిపెట్టాను. నెక్స్ట్ డైలాగ్. ఎలా ఏమైంది? చచ్చిపోతే హ్యాపీగా, ఏ ప్రాబ్లమ్స్ ఉండవు. ఇంటద్ది కట్టక్కర్లేదు, సెల్ ఫోన్ బిల్లు, కరెంటు బిల్లు కట్టక్కర్లేదు, ఇలా షాపింగ్లు కూడా అక్కర్లేదు. ఐబ్రో పెన్సిల్లు, లిప్స్టిక్లు, ఐ ల్యాష్లు ఏం అక్కర్లేదు. నేనే అంత ఓవర్గా మేకప్ అవ్వలేదండి. జస్ట్ ఫేస్ వాష్ చేసుకుని కొంచెం లిప్స్టిక్ రాసుకున్నా అంతే, అంతకన్నా ఏం లేదు. ఈ డైలాగు ఉన్న పోకిరి సినిమా డైరెక్టర్ ఎవరు? స్పందన. పూరి జగన్నాథ్. కరెక్ట్ ఆన్సర్. పూరి గారి కొత్త సినిమా రోగ్ అని వస్తుంది. రోప్ మీద నుంచి హీరోని ఇలా వేలాడి తీశారు. ఆ పోస్టర్ కూడా రివర్స్ లోనే ఉంది. హీరో మొహం చూడడానికి నేను రివర్స్ అయి చూసా. పోకిరి సినిమాలో ఇలియానా పాత్ర పేరేంటి? స్పందన. శృతి. కరెక్ట్ ఆన్సర్. 10 పాయింట్లు. ఓకే స్పందన, దా నువ్వే మహేష్ బాబురా, నేను ఇలియానా. ఏమైంది? చచ్చిపోతే మంచిదేగా. ఎందుకు మంచిది? ఇంటద్ది కట్టక్కర్లేదు. నా ఇంటద్దు నువ్వు కడతావా? ఇంటద్ది కట్టక్కర్లేదు. మేకప్లు, లిప్స్టిక్లు, షాపింగ్లు గట్రా ఇవేవి అవసరం లేదు. నేనేమంత ఎక్కువ మేకప్ వేసుకున్నానని జస్ట్ వైట్ వాష్ చేసుకుని పెయింట్ కొట్టుకున్నా. ఏంటి సుమా ఇది? కావాలంటే పెట్టి చూడు, 3 అంగుళాల లోపలికి వెళ్తుంది అంతే. ఏం లేదు సుమా, కొంచెమే ఉంది. నేను బేసికలీనే అందంగా ఉంటాను, అందుకే అందరూ నేను మేకప్ వేసుకున్నానేమో అనుకుంటారు. నిజానికి ఇది మేకప్ కాదు, చూడు. న్యాచురల్ సుమా, తెలుస్తుంది. సరే మహేష్ నువ్వు వెళ్ళు, మళ్ళీ Bye, నేను సాయంత్రం ఉప్మా తీసుకొస్తాను. ఓకే. ఓకే, ఉప్మా తినేసి మూతి తుడుచుకోవాలి, లేకపోతే అందరికి తెలిసిపోతుంది నువ్వు ఉప్మా తిన్నావని. నెక్స్ట్ డైలాగ్. ట్రింగ్ ట్రింగ్. నేను సైకిల్ని నా కర్మకాలి ఎదవ కింద పడ్డాను. నాలాంటి అందాల సైకిల్ని పూలో పెట్టుకొని చూసుకోవాలా? మరి ఏం చేస్తున్నాడు వీడు? టైంకి సర్వీసింగ్ కూడా చేయించకుండా తొక్కేస్తున్నాడు. నేను గుర్రం అనుకుంటున్నావేంట్రా? దూకులేంటి బే? సారీ. ఈ డైలాగ్ ఏ సినిమాలోది? సింధూజ. మర్యాద రామన్న. కరెక్ట్. 10. సైకిల్ కి వాయిస్ ఇచ్చిన హీరో ఎవరు? సౌజన్య. రవితేజ. అద్ది మర్చిపోయేలాగా చేస్తారా రాజమౌళి గారి సినిమాలు? ఒక్కొక్క పాత్ర గుర్తుండిపోతుంది మనకి. 10. నెక్స్ట్ డైలాగ్. నా ఒంటి మీద కాకి బట్టలుంటే కాసేపైనా క్రమశిక్షణతో ఉంటాన్రా. నీ కర్మ కాలి యూనిఫామ్ తీశాను, నా విశ్వరూపం చూస్తావు. ఈ రోజు నుంచి లీవ్ పెడుతున్నా. ఈ క్షణం నుంచే నా ఒంటి మీద యూనిఫామ్ లేకుండా ఉంటాను. నా ఇంట్లోనే ఉంటాను, ఒక్కడనే ఉంటాను. నువ్వు నిజంగా సీమ గడ్డలో పుట్టిన బిడ్డవైతే రారా, దమ్ముంటే రారా, దేనికైనా రెడీ రారా, రా. ఈ డైలాగ్ చెప్తున్న హీరో ఎవరు? స్పందన. హరికృష్ణ. కరెక్ట్ ఆన్సర్. 10 పాయింట్లు. ఈ డైలాగ్ ఉన్న సీతయ్య సినిమాలో హీరోయిన్స్ ఎవరు? శైలజ. సిమ్రాన్. 2 పేర్లు చెప్పాలి. పాస్. సింధుజ. తెలీదు సుమా. తెలియదు. పాస్. సౌజన్య. తెలియదు సుమా. స్పందన. సిమ్రన్ సౌందర్య. నీకే వచ్చిందే. కరెక్ట్. 10 పాయింట్లు. నా మొహం మీద మేకప్ ఉంటే కాసేపైనా నేను స్థిమితంగా ఉంటాను. నువ్వు తీసేయమన్నావు కాబట్టి తీసేస్తున్నాను. ఈ రోజు నుంచి సాయంత్రం 6 గంటల తర్వాత మా ఇంట్లో ఉల్లిగడ్డలు, కందగడ్డలు కోస్తూ నేను మేకప్ తీసేసుంటాను. నువ్వు నిజంగానే ఆ రైతు బజార్లో కందగడ్డ కొన్నట్టయితే రా, వచ్చి చూడు నన్ను. నువ్వు చెప్పు. నా మీద ఈ కాకి చొక్కా ఉన్నంత వరకే ఈ క్రమశిక్షణ. అది తప్పిందంటే దవిడి దివిడే. శైలజ. నా ఒంటి మీద కాకి చొక్కా ఉన్నంత వరకే నేను క్రమశిక్షణతో ఉంటాను. ఒక్కసారి అది తీసేస్తే. రాజా. లవ్ యూ రాజా. సింధుజ. నా ఒంటి మీద కాకి చొక్క ఉన్నంత వరకే క్రమశిక్షణతో ఉంటాను. ఒక్కసారి అది తీసేస్తే దబిడి దిబిడే. ఈ రౌండ్ అయిపోయింది. స్కోర్స్ చూద్దాం. స్పందన తీసుకో. సింధు.
సౌజన్య, శైలజ, ఆఖరి రౌండ్ ఆడాడుకుందాం రా. ఇది చేతిలో పెట్టుకోండి, దీన్ని ఇందులో వేసుకోండి, దీన్ని తీసుకొని వెళ్ళండి. జాగ్రత్త, ఇందులో వేసేయండి, ఇక్కడ పెట్టండి. దీనికి డబుల్ గమ్ టేప్ పెట్టాం కాబట్టి దీన్ని ఇలా తీసి అలా వేసి సింపుల్ గా. ఓకే, రెడీ, 1 2 3 గో. Last 30 seconds. Time up. 2 4 6 8 10 12 14 140. One, two, three, go. Last 20 seconds. Time up. 2 4 6 8 10 12 14 15 150. Ready, 1 2 3 go. Thirty seconds అయిపోయాయి. Time up. ఫస్ట్ ది నువ్వు వేయకుండానే డైరెక్ట్ గా పెట్టావు కాబట్టి కౌంట్ చేయట్లేదు. ఓకే, 2 4 6 8 10 12 14 16 160. మహబూబ్ నగర్ అండ్ కరీంనగర్ కి పడింది ఫైనల్ ట్విస్ట్ ఇవాళ. టార్గెట్ 180. అలాగైతే నువ్వు విన్ అవుతావు, లేదంటే కరీంనగర్ విన్ అవుతుంది. ఎవరు విన్ అవుతారు? కరీంనగర్. మహబూబ్ నగర్. చూద్దాం మరి, మహబూబ్ నగర్ వాళ్ళు వెళ్ళండి. రెడీ, 1 2 3 గో. 9 సెట్లు పెట్టేస్తే చాలు విన్ను. అమ్మో, ఒకటే చెయ్యి. ఫాస్ట్ ఆడు.
30 seconds అయిపోయాయి. టైమ్ అప్. 2, 4, 6, 8, 10, 12, 14, 16, 160. ఈ రోజు మన ఎపిసోడ్ విన్నర్ కరీంనగర్ స్పందన. నడుమంపున ధింక చిక రమ్మని పిలిచెని రామ్ చిలక నీ నడుమంపున ధింక చిక రమ్మని పిలిచెని రామ్ చిలక సో ఈ రోజు కరీంనగర్ పార్టిసిపెంట్ విన్నర్ మైక్రోవేవ్ ఓవెన్ గెలుచుకుంటున్నావు. కంగ్రాచులేషన్. ఇవాళ కరీంనగర్, మరి నెక్స్ట్ ఏ జిల్లానో తెలుసుకోవాలి అనుకుంటే చార్మేలో మిస్ కాకుండా చూడండి. బాయ్ బాయ్. ఏమిటే జయ అలిగావు? అసలు నన్నెవరో గుర్తుపడితే అప్పుడు నీతో మాట్లాడు. వీళ్ళందరూ చెలికత్తలు, కానీ నువ్వు తోటమాలివి కాదు. అవును. ఫస్ట్ జన్మలో నేను దేవదాస్ అయితే నువ్వు పార్వతివి, సెకండ్ జన్మకి నేను సలీన్ అయితే నువ్వు అనార్కలివి, ఈ జన్మలో నువ్వు నాగచైతన్యం అయితే నేను సమంతనా, నేను భైరవన్ అయితే నువ్వు మిత్రవిందవి, నేను కాలభైరవుణ్ణి. కానీ అప్పుడు విడిపోయామే. ఈ జన్మకైనా ఆ దేవుడు సరే నీతో కలుపుతాడనుకుంటే ఈ జన్మకి నేను ఆడదాన్నై పుట్టాను. నెలవంక వంకరగా ఎందుకుంటుంది? నడుము నొప్పి వల్ల. నెలవంక వంకరగా ఉండడానికి కారణం దానికి నడుము నొప్పి వల్ల. నువ్వు నేను కలుసుకున్న చోటు మారలేదు, బైకు మీద రయ్యుమన్న రూటు మారలేదు, నీకు నాకు ఫేవరెట్ స్పాట్ మారలేదు, నువ్వెందుకు మారావే శైలజా. ఒకప్పుడు విమానంలో అంటే మనం ఎక్కగానే చాక్లెట్లు ఇచ్చేవాళ్ళు, మంచినీళ్ళు ఇచ్చేవాళ్ళు, ఫుడ్ కూడా పెట్టేవాళ్ళు. ఇప్పుడు ఏమైనా కొనుక్కోవాలి. మొత్తం చచ్చి చెడి 2 బ్రెడ్ ముక్కల్ని ఇలా అంటించేసి ఇస్తారు. ఆ బ్రెడ్ ముక్కలు కూడా వాడిపోయి